హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీజ పింకీ. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసరికి మేము డైట్లో ఉన్నామని చెప్పాం కదా. సో మేము ఓట్స్ దోశ చేయబోతున్నాం అనమాట. ఓట్స్ ఇడ్లీ చేసుకోవచ్చు, దోశ చేసుకోవచ్చు అనమాట. మేమైతే దోశ చేస్తున్నాము. దానికి కావాల్సిన మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఓట్స్. ఇంకా మీరు రైస్ ఫ్లోర్ ఉంటే రైస్ ఫ్లోర్ వేసుకోండి, లేదనుకోండి ఉప్మా రవ్వ అయినా వేసుకోవచ్చు, ఆప్షనల్ అది. లేదంటే పెరుగుతో కూడా చేసుకోవచ్చు, పెరుగుతో చేస్తే గట్టిగా ఉంటుంది. నేను ఇంకా ప్రాసెస్ అలా చేయాలో చెప్తాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అండ్ ఇదే ఓట్స్లోని ఆనియన్స్ అండ్ మేము తీసుకున్న క్వాంటిటీ ఎక్కువ వల్ల కొంచెం ఒక 5 to 6 వరకు, అండ్ చిల్లీస్ కూడా కొంచెం చిన్నగా ఉండడం వల్ల వేసుకుంటున్నాము. అండ్ చిన్న జింజర్, అండ్ ఇవన్నీ గ్రైండ్ చేసేసుకోవాలి. అండ్ దాంతోపాటు బియ్యం పిండి నేను నాకు సరిపడంత వేసుకుంటున్నాను, మీరు మీకు సరిపడా అంటే కొంచెం దోశ క్రిస్పీగా రావాలంటే వేసుకోవాలి. గ్రైండ్ చేసి మీకు ఇప్పుడైతే గ్రైండ్ చేసుకున్నాము. దీన్ని నేను బౌల్లో వేసి చూస్తుంది ఫ్రెండ్స్, అందుకే నాకు సిక్కేస్తుంది. ఓకే, ఇప్పుడు సో ఇలా అయ్యింది. అంటే ఇది బాగా పేస్ట్ అంటే ఏం అవ్వదు, దోసకి కాబట్టి కొంచెం ఇలా ఉన్నా పర్లేదు. ఇంకా బాగా పేస్ట్ కావాలంటే ఇడ్లీ కాదు దోసకి, ఇడ్లీకే చేద్దాం అనుకున్నాం. సో దీంట్లోనే మీకు అప్పటికప్పుడు కావాలనుకుంటే చిన్న సోడా కలుపుకోండి, కానీ ఇందాకలో మేము కలుపుకున్నాం మరి, ఎందుకంటే అప్పటికప్పుడు చేసుకున్నాం కాబట్టి. కానీ కలుపుకోవద్దు, హెల్త్కి మంచిగా సోడా కలుపుకోకుండా చేసుకోండి. ఇదిగోండి ఇలా కలుపుకోండి, ఇలా కలుపుకుని. అండ్ నేను ఈ రోజు నైట్ అంతా వదిలేసి రేపు మార్నింగ్ కాబట్టి దోశ తినేది మేము నైట్ అంతా రేపు మార్నింగ్ తింటాం కాబట్టి ఊరిపోద్ది. అండ్ రేపు మార్నింగ్ నేను ఇడ్లీ దోశ వేసినప్పుడు చూపిస్తాను మీకు. అంటిల్ దెన్ స్టే.